హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అరుణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటక్క పొద్దు పొద్దున్నే పూలో పండ్లో చూపించకుండా ఈ ట్రాక్టర్ గోలేంటి మాకు అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేస్తున్నానండి. ఈ రోజు అయితే వరి నాట్లు వేసుకుంటున్నామేమో, అందుకే ఇదంతా. ముందు కాలంలో అయితే పశువులతో పొలాన్ని దుక్కి చేసి పంటలు పండించేవాళ్ళు. ఇప్పుడు మనకంత సీన్ లేదు. ట్రాక్టర్లు కటర్లు వచ్చేసావు కాబట్టి మనకున్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. చాలా మందికి వరి అంటే ఏంటో కూడా తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే వారు పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు. అలాగని వాళ్ళని తక్కువ చేయాలనే ఉద్దేశం అయితే కాదు. షాప్‌కెళ్ళి 200, 300 ఇస్తే ఆ బియ్యం, ఈ బియ్యం అని తెచ్చుకొని తింటాం. కానీ దాని వెనుక రైతు కష్టం కూడా ఎంతుందో తెలుసుకోవాలి కదా! అందుకని వీడియో చేశాను. చాలు చాలులేవమ్మా నీ సోది ఆపు. చాలా వీడియోల్లో మేము చూసామని అనుకుంటున్నారా? ఏదో నాకు తెలిసి చేయాలనిపించింది చేసేశాను. ప్లీజ్ నా వీడియోస్ గనక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకుంటే స్కిప్ చేసేయండి. కూలీలైతే ముందు పాటలు పాడుకుంటూ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అంత సీన్ లేదు. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ అలాగే కాలం గడిపేస్తున్నారు. ఫోన్ ఆన్ చేసి పెడితే చాలు అవే పాటలు వచ్చేస్తాయి. ఇంకేముంది, హాయిగా నాటుకొని వెళ్ళిపోవడమే. మా వాళ్ళైతే వీడియోలు అవి ఇవి తీసుకోవాలని చెప్పేసి అలా ట్రై చేశాము. చూసేయండి వాళ్ళు ఏం చేస్తున్నారో. మా యాయమ్మ అయితే 4 నాట్లు నాటి ఇంక అంతే ముగించేసింది అక్కడికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.